రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, శ్రద్ధగా వినండి అమ్మ వాక్యం. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో. అమ్మా, ఇక్కడ మాట కనిపిస్తుంది. తన దాసుడు చెప్తున్నాడు ఇక్కడ, కానీ అక్కడ ముందు చెప్పిన ఆయన ఎవరండి? దైవజనుడు. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట. దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామాలు స్తుతిస్తున్నాము. 7 మార్లు మునుగగా పసిపిల్ల దేహము ఎలా వచ్చింది? ఆశ్చర్యము. నీ పేరు ఆశ్చర్యకరుడు. నీ మాట ఎలీషాలో ఉంచావు. ఎలీషా 7 మార్లు మునిగితే పసిపిల్ల దేహం వస్తుందని ఒక దూతతో పంపించారు ఆయన. అవును తండ్రి, ఎంత గొప్ప కార్యం చేశావు. ఇంకా అందరితో స్పష్టంగా వివరంగా మాట్లాడమని ఈ సేవకుడిని మరుగు చేయమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, అద్భుతమైనటువంటి కార్యం. ఈ విధంగా ఆయన మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి ఈ బంగారము ఎంత బంగారం? 20 మణుగుల వెండి, 10 లక్షల ఎంతమ్మా? 1,20,000 రూపాయల బంగారం, 10 దుస్తులు పట్టుకుని వచ్చాడు. వచ్చి ఆయన సోమ్రేను వెళ్ళాడు. సోమ్రేనులో ఎవరున్నారో? ఎలీషా ఉన్నారు. ఎలీషా వచ్చి ప్రార్థన చేస్తారని రథం ఆపారు. ఆయనతో పాటు ఆ రథంతో పాటు గుర్రాల మీద రౌతులు ఉన్నారు. చాలా ఒక దేశానికి సైన్యాధిపతి మరో దేశానికి వచ్చాడంటే ఎలా ఉంటుందండి బందోబస్తు? ఎంత ఎలాగుంటుంది? పకడ్బందీగా వచ్చారు. వచ్చిన తర్వాత మరి ఆయన దగ్గరికి ఒక మనిషిని పంపారో, లేకపోతే ఈయన దిగారో, రథం దిగారు. దిగిన తర్వాత ఆయన వర్తమానం వెళ్ళింది. వస్తారని ముందే చెప్పారు కదా, తెలిసింది కదా, ఆయనకి రానివ్వండి అన్నారు కదా. కాబట్టి ఇప్పుడు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఎలీషా రాలేదు. దేవుని స్తోత్రం. ఒక దూతను పంపించారు. నువ్వు వెళ్ళి నేను చెప్పింది అతనికి చెప్పురా, ఆ సైన్యాధిపతికి, అంతే, నయమాని గారికి చెప్పు. వెళ్ళాడు. అయ్యా, మీరు 7 సార్లు యోర్దాను నదిలో దిగితే మీకు స్వస్థత వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఈ మాట అనగానే నా దగ్గరకు దూతను పంపిస్తాడా, నా దగ్గరకు ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడని అనుకున్నానే అని అక్కడే ఉంటుంది మాట. చదవండి ఆ మాట. అతను వచ్చి నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి వెంటనే వెనక్కి తిప్పి మన తిప్పేశారు. అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడిని యెహోవా నామమును బట్టి, ఆయన నామాన్ని బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి, నాకు రోగం ఉంది కదా, ఈ స్థలం మీద ఇలా ఆడించి కుష్ఠరోగం మాన్పునని నేను అనుకుంటే, కుష్ఠరోగం మాన్పుతాడని నేను వచ్చాను. దమస్కు నదులైన అబినాయును, ఫర్ఫరును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటి కంటే శ్రేష్టమైనవి కావా? మా సిరియా దేశంలో నదులు లేవా? అవన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? అవి ఈ యోర్దాను నది కంటే, మురికి నీళ్లు ప్రవహించే నది కంటే మా రాజ్యంలో ఉన్నటువంటి నదులు శ్రేష్టము కావా? వాటిలో స్నానము చేసి వెళదాం అని కోపం వచ్చేసిందండి. చాలా ఉగ్రైపోయాడు. ఏంటి అసలు మనిషి కనపడకుండా ఎవరా ప్రవక్త? నా మీదకి వచ్చి ఇలా చెయ్యి ఆడిస్తాడు, స్వస్థపరుస్తాడు. నేను వస్తే ఈ బంగారం పట్టుకున్నాను, వెండి తీసుకొచ్చాను, 10 జతల దుస్తులు పట్టుకొచ్చాను. అసలు ఎలా వచ్చాను నేను? అసలు వీళ్ళందరినీ ఒకప్పుడు చిత్తు కింద ఓడించేసి కత్తితో నరికేసిన వాడిని. ఇంత గర్వమా అని అన్నట్టుగా చాలా కోపం వస్తుంది కదా, నిజంగా కోపం వస్తుంది కదా, వచ్చింది. అలా ఎందుకు చేశాడో
సరే, వెనక్కి తిరిగేసారండి. తన పరివారంతో వెళ్ళిపోతున్నాడు. వెళ్తున్నప్పుడు ఒక దాసుడు అంటున్నాడు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే 13వ వచనం. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన యెడల నీవు చేయకుందువా? ఏదైనా ఒక గొప్ప కార్యం చేసి ఆయన వచ్చి ఏదైనా ఒక గొప్ప కార్యం ఏదో చేయమన్నాడు, చేస్తావు కదా. ఇది చాలా చిన్న విషయం. ఏంటంటే నదిలో దిగుతారు, 7 సార్లు మునుగుతారు, జరగలేదనుకో అప్పుడే ఉంటుంది వాళ్ళ పని అన్నట్టు. అంతే కదా. మరి వీళ్ళు బానిసలుగా ఉన్నారు. మీరు దిగండి 7 సార్లు విశ్వాసంగా, కార్యం జరుగుద్ది అని ఒక మంచి సలహా ఇచ్చాడు తన దాసుల్లో ఒకడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి మంచి దాసులు ఉంటారు. కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. అమ్మా, ఎక్కువ మంది సంసారం పాడైపోతుంటే ఇంకో రాయి వేసేవాళ్ళు ఉంటారు. గాయాలతో బాధపడుతుంటే ఇంకో రాయితో ఇంకో మాటతో గాయం చేసేవాళ్ళు ఉంటారు. కానీ ప్రియులారా, మన దేవుడు, మన దైవజనులు అలాంటి వారు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, ఒక దాసుడు అంటున్నాడు, అయ్యా ఏదైనా గొప్ప పని చేయమంటే మీరు చేస్తారు కదా, ఇది నదిలో దిగి మునగటమే కదా అని అన్నాడు. సరే, అతని మాట ఎలా చెప్పాలో అలా చెప్పాడు, వినయంతో భయంతో అలా చెప్తే ఓకే, అలాగా నిజమే, ఇది నిజమే అని ఆలోచించాడు. సరే, యోర్దాను నది వైపు ఈ రథాన్ని మళ్లించండి, తీసుకువెళ్ళండి అన్నాడు. సారథి తోలుతున్నాడు. వీళ్ళందరూ వెళ్ళారు, దిగాడు. యోర్దాను నదిలో 1, 2, 3 సార్లు ఏం కలగలేదు, 4, 5, 6 సార్లు కలగలేదు. మరి 7 సార్లు అని ప్రభు చెప్తున్నారు కదా, ప్రభువే కదా చెప్పింది. 7వసారి మునిగి తేలగా పసిపిల్ల దేహము గలవాడైపోయాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రభువారు ఇక్కడికి వచ్చినప్పుడు, మీరు వచ్చినప్పుడు మనకంటే ముందుగా వచ్చిన ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు లేదా? ఇప్పుడు అదే మాటలు పరిశుద్ధాత్మ ద్వారా దాసురాల్లోంచి ఇచ్చిన ప్రవచన వరం ఎత్తి దర్శన రూపంలో చెప్తున్నారు లేదా? ఇది నమ్ముతున్నారు, అది నమ్ముతున్నారా? ఇది నమ్మి అది మానేస్తున్నారా? పరిశుద్ధాత్మ ద్వారానే కదా వాక్యము మనకి దేవుడు విడుదల ఇచ్చారు, వెలువడింది బైబిలు. ఆ పరిశుద్ధాత్మని మాటలు పలానా చోట నీ సాక్ష్యం ఉంది, పలానా చోట నీకు ఈ వాక్యం చదువుకొని అమ్మగారులో చెప్తున్నారంటే అది ఎవరో? దేవుడే కదా. ఎప్పుడైనా తప్పు వచ్చిందా? మారిందా ఏదన్నా? కాబట్టి మాట్లాడేది ఎవరో? ఆయన. అందుకని మొట్టమొదట వచ్చినప్పుడు నీకున్న అనుకోవ, మొట్టమొదటిలో వచ్చిన నీకున్నటువంటి భయభక్తులు గడగడలాడటం కడదాకా ఉండాలా లేదా? అప్పుడు మాట్లాడుతున్న 25 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్న దేవుడు ఇప్పుడు అదే రకంగా మాట్లాడుతున్నాడా లేదా? అలాగే అప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని భయముతో జాగ్రత్తగా వాక్యం చెబుతున్న నేను ఏమన్నా కొమ్ములు వచ్చినాయా? నాకు అలాగే ఉన్నానా? ఏమన్నా వచ్చినాయా? కాబట్టి మరి మీలో మార్పులు రాకూడదు కదా. అప్పుడున్న తగ్గింపు, అప్పుడున్న రక్షణ ఆనందము, అప్పుడున్న కన్నీళ్ళు. ఆ సహోదరి నాగలక్ష్మి సిస్టర్ ఏడుస్తుంటే ఫస్ట్ రోజు వచ్చి అక్కడ మోకరించిన ఆ మోకాళ్ళు, ఆ కన్నీరు ఇప్పటికి నాకు గుర్తొస్తున్నాయి. దేవుని స్తోత్రం. మీరు పడుతున్న శ్రమలు, కష్టాలకు ఈ కన్నీరు నాకు అలాగ కనిపిస్తున్నాయి. దేవుని స్తోత్రం. నీవు దెబ్బలు తిన్నప్పుడు, యాక్సిడెంట్ అయిపోయినప్పుడు, నీ యొక్క భర్త బిడ్డ వేదనలో ఉన్నప్పుడు ఫోన్లో ప్రార్థన చేస్తుంటే ఒకవేళ మీ కన్నీళ్ళు చూడలేదు, కానీ ఆ కన్నీళ్ళు, ఆ దుఃఖస్వరం నాకు ఇప్పటికీ జ్ఞాపకం వస్తుంది. కారణం శ్రమలు పడిన వారికి తెలుస్తుంది. అమ్మా, శ్రమలు కష్టాలు నేను చెప్పాను కదా, 1వ తారీఖున మర్చిపోలేను, జూన్ 1. అలాగే మీకు కూడా కొన్ని గుర్తులు పెట్టుకోండి. దేవుడు ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో దేవుడు నీకు మేలు చేయలేదా? కార్యాలు జరిగించలేదా? దానికి కృతజ్ఞతగానే ఉన్నావా లేదా? ఒకప్పుడు ఆయన చేశాడు అని ఏదో చిన్న సాక్ష్యం చెప్పి మర్చిపోవద్దు సహోదరి. ఎప్పుడో చేశాడు, ఎప్పుడో చేస్తే ఆ దేవుడు ఇప్పుడు లేడా? ఇప్పుడు ఎందుకు చేయడు ఆయన? ఒకప్పుడు నాకు భాషలు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రావు? ఒకప్పుడు దర్శనాలు వచ్చినాయి, ఇప్పుడు మరి
ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని నాకు నా భార్యకు చూపించారని చెప్పాను కదా. ఇక్కడ ఒక మన సన్నిధికి వచ్చే బిడ్డ ఆ సహోదరి వేదనలో ఉంది. అది ముందుగా 2 రోజుల ముందు బయలుపరిచారు, ఇలా ఇలా జరుగుతుందమ్మా. వారం రోజుల ముందే ప్రవచించారు. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రవచనం ఎప్పుడు తప్పు కాదు, అది వ్యర్థం కాదు. నీలోనే నాలోనే సరైనటువంటి విధానం కనపడతలేదు. నీతిమంతుడు సమముగా పోవును అని చెప్పండి. నీతిమంతుడు సమముగా పోవును. సామెతల్లో కనిపిస్తుంది ఆ వాక్యం. ఎప్పుడు సమానంగా ఉందాం. ఎగిరిపోవద్దు. ఎందుకు పనికిరాని చెత్తనే ధూళిని దుమ్ముని అని అలాగా అనొద్దు. అలానే చెత్తనే దుమ్ముని ధూళిని ఏం చేశారు? ఇప్పుడు చక్కగా శుద్ధి చేశారు. నిన్ను నీతిమంతురాలుగా చేశారు ఆయన రక్తం ద్వారా. ఆయన రక్తములో నిన్ను నీ పాపములను కడిగివేశారు, శుద్ధిపరిచారు. నువ్వు ఇంకా అలాగా పాపినంటే ఈ చిన్న చిన్న నలకల లాంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అవి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అవి అంటుకుంటున్నాయి. రోడ్డు అమ్మట వెళ్తుంటే దుమ్ము లేస్తుంది. అది నీ వాహనం దుమ్ము కాదు, ఎదర లారీ వెళ్తుంది, దుమ్ము అంతా నిన్ను కప్పేస్తుంది. అలాగే ఈ లోకంలో వెళ్ళినప్పుడు, అవునా కదా, అదంతా ఇలా తుడుచుకుంటే ముఖం కడుక్కుంటే మట్టి వస్తుంది. అర్థం చేసుకోండి. కాబట్టి ఈ లోక మాలిన్యం అంటకుండా చూసుకుందామని మనం అనుకున్న ఒక్కోసారి దుమ్ము దాని వెనకాల వెళ్ళాలా లేదా? ఆగిపోతావా? లారీలు ఉన్నాయి, దుమ్ము లేచింది, ప్రయాణం ఆపం కదా, ఎదరికి వెళ్ళాలి. కాబట్టి ఆ దుమ్ము ఎంత పడుతుందో, ఎంత లోపలికి ముక్కులోకి ఇలా 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 అనుకోండి, మట్టి వస్తుందా లేదా స్నానం చేసినప్పుడు? ఎక్కడదా దుమ్ము? ముక్కులో పొక్కులు అంటారు. ఏంటి ఆ పొక్కులు? మట్టి, దుమ్ము. కాబట్టి అదంతా శుభ్రం చేసుకుంటున్నాం. కళ్ళు, ముక్కు, తల అంతా పైనుంచి కింద వరకు పైన బాగానే శుభ్రం చేస్తున్నారు రత్నం గారు. కానీ లోపలంతా కూడా పాత్రను లోపల శుద్ధి చేయట్లేదు. నా దేవుడు అదే దుఃఖపడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. లోపల పాత్రను అందరూ బయట తోముతున్నారంట. ఓకే, లోపల శుద్ధి కావాలంట నా ప్రభుకి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈయన ఎక్కడ శుద్ధి అయ్యాడు? లోపల శుద్ధి అయ్యాడు, బయట శుద్ధి అయ్యాడు. ఎలా చెప్పగలవు? ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? శుద్ధుడైన తర్వాత ఆ మాట చదువుతున్నాను. దేవుని స్తోత్రం. 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు వచ్చి వెనక్కి వచ్చాడండి. మళ్ళా తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటి అందును మరి ఒక దేవుడు లేడని ఎరుగుదును. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. లోకములో దేవుడు అనేవాడు ఉంటే గనక ఎలా చెప్పగలుగుతున్నాడు? ఎలా చెప్పగలిగాడు అతడు? అతనికి జరిగినటువంటి సంభవం. దేవుని స్తోత్రం. పసిపిల్ల దేహము. మనం ఎవరైనా కుష్ఠరోగాన్ని మాన్పగలదువా? ఇక్కడ ఎవరైనా బాగు చేయగలదువా? ఎవరైనా మన వల్ల అవుతుందా? మరి ఎలీషా గారి వల్ల ఎలా అయింది? అమ్మా సహోదరి, ఎలీషా గారి వల్ల ఎలాగైంది? దేవుడి మీద ఎంత అనుకున్నాడు ఆయన? 100% అని చెప్పండి. 100కి 100. నువ్వు నేను ఎందుకు అనుకుంటలేదు? అలాగా అన్నీ వదిలిపెట్టి ఎందుకు వచ్చాడు ఆయన? ఎలీషా ప్రవక్త. ఏలియా పిలవగా ఎలీషా ఏం చేస్తున్నాడండి? ఆయన పిలిచినప్పుడు దున్నుతున్నాడు చేను పొలం. కాబట్టి 8వ వాడుగా దాన్ని పట్టుకుని, మేడి తోక పట్టుకుని అరక అది దాన్ని దున్నుతూ ఉన్నాడు. అంటే అంతా 8 జతల ఎడ్లతోటి దున్నబడుతున్నటువంటి భూమి కలిగినటువంటి చాలా ఐశ్వర్యవంతుడు ఎలీషా. ఏలియా గారు పిలవగానే దేవుని స్వరము ఆయన్ని తాకి వెంటనే లోబడి వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. అంతే, ఏలియా వెనకాల వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. సమస్తము కూడా కొత్త నిబంధనలో సౌలు పౌలుగా మారిన ఆయన ఎలాగైతే సమస్తమును విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారో, అలాగా పాత నిబంధనలో ఎంతో
ఇలాగే సేమ్ ఆస్తి ఉన్న, అంతస్తులున్న, భూములున్న, అంత విశాలమైనటువంటి సంపద ఉన్నా కానీ అన్నీ వదిలిపెట్టి దేవుని స్వరము విని వెంబడించాడు. అన్నీ వదిలిపెట్టేసుకున్న ఎలీషా. మరి అలాంటి ఆయన కూడా దేవుడు ఉండడా? పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, రండి నా వెంబడి రండి. ఇద్దరిద్దరిని పిలిచాడు. పేతురు, యోహాను. పేతురు, అంద్రెయ వీళ్ళిద్దరు అన్నదమ్ములు. యోహాను, యాకోబు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. కానీ పేర్లు ఎలాగొచ్చేసినాయి చూసారా? ఫస్ట్ పేతురు, యోహాను, కొంచెం అక్కడ మార్పు కనిపించింది. ఇద్దరిద్దరుగా నలుగురుగా అన్నదమ్ములు వలలు బాగు చేసుకుంటున్నారు, చేపలు పట్టుకుంటున్నారు. పిలిచాడు, సమస్తమును విడిచి వచ్చారు. అంటే మిమ్మల్ని అన్నీ వదిలిపెట్టేసి ఏదో డ్రెస్ వేసుకుని వచ్చేయమని చెప్పట్లేదు ఇక్కడికి. సమస్తం వదిలిపెట్టడం అంటే ఏంటంటే మొదటి స్థానము అన్ని విషయాల్లో దేవునికే మహిమ కలుగునుగా కానీ హృదయపూర్వకంగా చెప్తూ అది మీరు పాటిస్తే గనక ఫస్ట్ స్థానం దేవుడికి ఇచ్చినట్టే. భర్తకి ఇస్తావా, పిల్లలకి ఇస్తావా, ఆస్తిక, అంతస్తుక, బంగారాన్న, దేని ప్రేమిస్తావు? ఏది అవసరం నీకు? జాబా? ఏది కావాలి? ఏది అవసరం? ఎవరు పుట్టించారు? ఎవరు పరలోకం చేరుస్తాడు? ఎవడు సదాకాలం మీతో ఉంటానని చెప్పారు? ఎవరైనా? యెహోవా కుమారుడిగా మన కోసం ప్రాణం పెట్టిన ఆయన, రక్తము చిందించినవాడు. ఆయన విలువైన రక్తములో మనల్ని కొన్నాడు, కడిగాడు, శుద్ధి చేశాడు. ఆ మహానుభావుడు, ఆ పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీవు కావాలనుకుంటే చాలా కష్టపడాలి. నీకు ఆయన ఉదయిస్తున్న సూర్యుడు, నీతి సూర్యుడు కంటే కోటి సూర్యుల కాంతి ప్రభావం కలిగిన దీప్యమానుడుగా నీకు ఆయన వెలుగును మీకు ఇస్తాడు. ఆయన స్వస్థత ఇస్తాడు. ఈయన ఒక మాట చెప్పగలుగుతున్నాడు. ఏమనంటే, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడవైన నా యొద్ద బహుమానము తీసుకునవలసిందని అతనితో చెప్పగా, నేను బహుమానాలు తీసుకొచ్చానయ్యా. మీరు ముందు చెప్పినప్పుడు నాకు కోపం వచ్చి వెనక్కి వెళ్ళిపోయాను. అయితే ఒక దాసుడు నన్ను ఇలా మళ్ళీ నా మార్గాన్ని మళ్ళించడం జరిగింది. అయ్యా, ఇదిగో ఎంత మంచి దేహం ఇచ్చారో, మీ మాటలో స్వస్థత ఉంది, మీ మాట సెలవిచ్చారంతే, మీరు కనపడలేదు కానీ ఓ అద్భుతం అన్నారు. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇదంతా మీరు తీసుకోండి అంటే. ఎలీషా గారు ఏమన్నారు చూడండి. ఎలీషా అంటున్నారు, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నేనేమీ తీసుకొనను. ఇంత అద్భుతం జరుగుతుంటే ఒక దేశానికి, సిరియా దేశానికి రాజు, తర్వాత సైన్యాధిపతి అయిన స్వస్థత పొంది బహుమానాలు ఇస్తుంటే తీసుకోలేని ఇలాంటి అమాయకులు ఉంటారంటావా? తీసుకోలేనటువంటి ఇటువంటి అజ్ఞానం గలవారు ఉంటారా అని అనిపిస్తుందా? దేవుడు ఏం చెప్తే అదే చేయాలి మనం. దేవుని స్తోత్రం. ఒకరోజు ఇలాగే వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ కూర్చున్న ఒక సహోదరి వాక్యం ముగించగానే వచ్చి, ₹10 ఎత్తు అంటారు కదా, ఆ ఉంగరం తీసి, అయ్యా మీ చెయ్యిలా పట్టండి, మీ చేతికి పెట్టాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు అంది. అవునా కదా? కొంతమంది ఇక్కడ వాళ్ళు ఉన్నారు. అమ్మా ఒక్కసారి ఒక్క నిమిషం ఆగండి అన్నాను. ఎందుకు ఆగమన్నానంటే, ఆ ప్రేరేపణ నిజంగా నా ప్రభువుదైతే నేను తీసుకుంటా. నేను వాక్యం చెప్తున్నప్పుడు ఆ ప్రేరేపణ దేవుడు మీకు ఇచ్చారా? ఇస్తే కనుక నేను తీసుకుంటా. కానీ అది శరీర ఉద్రేకమైతే వెనకాల ఇంటికి వెళ్ళాక నీ భర్త నిన్ను, నా వల్ల మీకు గొడవ అవుతుంది అని మనసులో అనుకుని, ఇదంతా ఒక్క నిమిషంలో అనుకుని చిన్న ప్రార్థన చేయించిన తర్వాత అప్పుడు నేను దాని గొడవ చూస్తానన్నాను. బంగారం ఎవరికి చేయదండి లక్ష్మి గారు? జరిగిన వాస్తవం ఇక్కడ ఉన్నారు కొందరు. అప్పుడు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా, నా భార్య అయినప్పటికీ ఆమెకి ఆ వరం ఉంది కాబట్టి నేను వాక్యం చెప్పగలను, ఆమె చెప్తేది. నాకు కొన్ని స్వస్థత వరాలు ఇచ్చారు, ఆమెకి ఇచ్చారు. నాకంటే ఒక ప్రవచన వరం ఆమెకి ఎక్కువ ఇచ్చారు. అందుకని నేను ఒకసారి ప్రార్థన చేయని ఆమెను రిక్వెస్ట్ చేస్తా. దేవుని స్తోత్రం, ప్రార్థన చేయి అని అన్నాం. ఎవరున్నారు? ప్రభువు లోపల ఉన్నారు, ఆయన గౌరవిస్తాను.
కాబట్టి ఒకసారి ప్రేయర్ చేసి కూడా ప్రార్థన చేస్తానండి అంది. ప్రార్థన చేసినప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు, నా కుమారుడా, ఆ ప్రేరేపణ నేనే ఇచ్చాను కనుక నువ్వు అంగీకరించుము అన్నారు. నాకు దుఃఖం వచ్చింది. చిత్తం ప్రభు, ఏ పాటి వాడిని నేను అని థ్యాంక్ యూ ఫాదర్ అని చెప్పి చెయ్య ఇలాగా పట్టమంటున్నారు కదా, అలా వద్దమ్మా అని ఆ చేతిలో వేసింది. అది ప్రార్థన చేసి కొన్ని రోజులు పెట్టుకున్నా. నాకు ఈ బంగారం అంటే ఇష్టం ఉండదు కాబట్టి అది నేను తీసి లోపల పెట్టేస్తాను, నాకేమి ఇష్టం లేదు ఇదన్నా. నిజంగా నా భార్య అందరూ నేను పెట్టుకుంటానండి అని పెట్టుకోవాలని ఇప్పటికీ ఆవిడ పెట్టుకుంటాను, దేవుని స్తోత్రం. కాబట్టి చేతికి ఈ వీటికి కొంతమంది రింగులు పెట్టుకుంటున్నారు మగవాళ్ళు, చక్కగా ఓ చెవికి పెట్టుకుంటున్నారు, ఓ చెవికి వదిలేస్తున్నారు. అలాంటివి నేను పెట్టుకోవచ్చు, అయ్యేమి ఇష్టం ఉండదు. పాత రోజుల్లో మా మామగారికి మా నాన్నకి వీళ్ళందరికీ ఇవన్నీ ఉండి నేను కుట్టించుకోవచ్చు, వెరైటీగా ఉంటాను. అదేమి ఇష్టం ఉండదు. ఏది ఇష్టం అంటే నా బంగారము, నా యేసయ్య, దేవుని స్తోత్రం, నా వెండి, నా జాబు అన్నీ అయినాయి. అందుకనే జాబ్ వదిలిపెట్టమంటే వదిలి వచ్చేసా. ఎల్ఐసి మానేసా. ఆయన ఎక్కడి నుంచోమంటే అక్కడి నుంచి ఉంటాను అంతే. ఆయన ఏడవమంటే ఏడుస్తాను, నవ్వమంటే నవ్వుతా. ఆయన ఏం చెప్తే అది చేయటం నా పని. నాకు కావలసింది ఆయనతో సదాకాలము యుగయుగాలు నా ప్రభుత్వం నేను యువరాజున ఏలాలని ఉంది. హల్లెలూయా. మీరు కూడా ఏలాలని అనుకుంటున్నారా? యువరాణులుగా, యువరాజులుగా? మరి చెప్పండి ఇలాగా ఎస్ అని చెప్పండి, లేదా నో అని చెప్పండి. ఎస్ అని చెప్పండి. ఆయన యుగయుగాలు ఏలేటువంటి ఆయన బంగారు సామ్రాజ్యం, బంగారు ఇల్లు, నీ విలాసమే ప్రత్యేకంగా ఉంటుంది అక్కడ ఇంటి మీద. శాశ్వతమైన లోకం. ప్రియులారా, ఈ శరీర స్వస్థతల గురించి మాత్రమే నా ప్రభు ఈ కార్యాలు చేయట్లేదు. శరీర స్వస్థతల ద్వారా ఆత్మకు కూడా స్వస్థత ఇచ్చి ఆయన రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన నాంది పలుకుతున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఆయన నేను తీసుకోను, నా వల్ల కాదు అన్నాడు. అన్న తర్వాత ఆయన వెళ్ళిపోయారు. తీసుకున్నారా? తీసుకోలేదు. దేవుని స్తోత్రం. నేను ఇందాక బంగారు ఉంగరం గురించి చెప్పాను, నేను తీసుకున్నానా? ముందు తీసుకోలేదు. ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? కన్నీళ్లతో థ్యాంక్స్ చెప్పి తీసుకున్నా. ఓకే, ఒక ఆవిడ 10,000 రూపాయలు టీవీ పరిచర్య అందరూ చేస్తున్నారు, మీరు చెయ్యండి. మీకంటే వెనకాల వచ్చిన పాస్టర్లు, చిన్న పాస్టర్లు చేస్తున్నారు, మీరు మొదలు పెట్టండి అంది ఆవిడ. నేను 10,000 ఇస్తున్నాను అని పట్టుకొచ్చారు డబ్బు. ఇదేంటమ్మా, మంచిదే, బాగానే తీసుకొచ్చారు, కానీ మాకు దేవుడు చెప్పలేదు, అది మేము అడగాలేదు, కాబట్టి ఒక్కసారి ప్రార్థన అయిన తర్వాత అడుగుదాం అని చెప్పాను. 10,000 రూపాయలు కట్ట తెచ్చింది 100లో. చేయదా? మనకేమైనా ఇబ్బందా తీసుకోవడానికి? పోనీ ఎప్పుడో మొదలెడతాం కదా, అప్పుడు దాన్ని ఖర్చు పెడతానని జాగ్రత్త పెట్టుకోవచ్చు. అప్పుడు నేను అన్నాను, ఒక్కసారి ప్రేయర్ అయ్యాక మొత్తం అందరూ వెళ్ళిపోయాక లేదా వచ్చే లాస్ట్లోనూ చేద్దామన్నా. ప్రార్థన చేశాం, ఆత్మ ద్వారా అడిగాను. అప్పుడు ప్రభు అన్నారు, నా కుమారుడా, ఇది సమయం కాదు, అది తీసుకోవద్దు, ఇంకా టీవీ పరిచయకి సమయం ఉంది, అప్పుడు నేను చెప్తాను అన్నారు. అమ్మా, నువ్వే వింటున్నావు కదా, కాబట్టి ఈ డబ్బు పట్టుకుపో 10,000. అప్పుడు దేవుడు చెప్పినప్పుడు నేను చెప్తాను నీకు, అప్పుడు నువ్వు తీసుకొద్ది అని అన్నాను. ఎలాగ కొలవకుండా ఉండగలదు, ఎలా మర్చిపోతాం? అమ్మా, మీ జీవితాలు కూడా మర్చిపోవద్దని మనం చేస్తా ఉన్నాం. టీవీ ముందుకు వచ్చినట్టు వాళ్ళారా, ఒకప్పుడు దీనస్థితిలో ఉన్న మనల్ని సంపన్న స్థితిలో పెట్టిన దేవునికి ఇంకా ఎక్కువగా ఘనత చెల్లించాలా, ఇంకా ఎక్కువగా మహిమ చెల్లించాలా, మత్తులై ఉండాలా? చెప్పండి. మత్తులారా, మీరు మేలుకుని కన్నీరు విడువడని వాక్యం ఎక్కడుందమ్మా? యోవేలు గ్రంథములో, మత్తులారా మీరు మేలుకుని కన్నీరు విడువడి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. బూడిద గచ్చికతో కడుక్కున్న వాళ్ళం మనం కొంతమంది. అలాంటి జీవితాన్ని ఇవాళ శుభ్రం చేశాడు ఆయన. హృదయాన్ని శుభ్రం చేశాడు, శరీరాన్ని శుభ్రం చేశాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, సంపన్న స్థితిలో పెట్టాడు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నుండి నేను నా దేవునికి మహిమ చెల్లిస్తానని
పౌలు గారు చెప్పాడు, హల్లెలూయా, నేను దీన స్థితిలో ఉన్నవాడిని, సంపన్న స్థితిలో ఉన్నవాడిని, ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నుండి దేవుడికి మహిమ చెల్లించుదాం. 2 చేతులు పైకెత్తి, గొప్ప దేవుడు ఆమెకి స్తోత్రములయ్యా, పరిశుద్ధుడు ఆమెకి స్తోత్రములయ్యా. జ్ఞానము లేనప్పుడు, తెలివి లేనప్పుడు, పేద స్థితిలో ఉన్నప్పుడు, బూడిద గచ్చకలతో మా నోరులు శుభ్రం చేసుకున్నప్పుడు, ప్రభువా తాటాకు ముక్కలతో సబ్బు అంటే మాకు తెలియనప్పుడు, ఏది లేనప్పుడు నీ యొక్క అనుగ్రహం ఇచ్చి, నీ దర్శనం ఇచ్చి, నీ యొక్క సేవ చేయమని ఆజ్ఞ ఇచ్చి, అనేక మందికి ఆదర్శంగా ఉండటానికి ఇలా నిలబెట్టి, పనికిరానిటువంటి ఒకప్పుడు మా బ్రతుకుల్ని ఇంత ధన్యకరముగా చేశావంటే మా జీవిత కాలమంతయు మీ పాదాల దగ్గర పడి మొరపెట్టిన తీరదు నాయన నీ రుణము. నీ రాజ్యం కోసము సిద్ధపరచువా, నీ రాకళ్ళు ఎత్తబడే గుంపులో ప్రియ బిడ్డలందరినీ ఉంచమని అడుగుతున్నా. ఇదిగో ఇంత స్వస్థపరిచిన ఎలీషా కనీసం ఒక జత బట్టలైనా కోరుకున్నాడా? 20 మణుగుల వెండి ఏదైనా కోరాడా? 1,20,000 రూపాయలు విలువైన బంగారము. అవును ప్రభా, నువ్వేం చెప్తే అదే చేశాడు. అందుకని ఆశ్చర్యపోయి, ఇలాంటి దేవుడు ప్రపంచంలో లేడు, ఇంత గొప్ప వ్యక్తి ఎలీషా లాంటి వ్యక్తి లేరు, ఆయనలో ఉన్న దేవుడు లాంటి దేవుడు ఎక్కడా లేడు, నేను ఈ దేవతలకు అర్పించను ఏది కూడా యెహోవాకి అర్పిస్తాను అని ఆత్మీయంగా శారీరకంగా బాగుపడి వెళ్ళినట్టుగా ఎలీషా నయమాను వెళ్ళినట్టుగా ఈ బిడ్డలందరూ ఇక్కడి నుంచి వెళ్ళుదురుగాక, స్వస్థతలు పొంది వెళ్ళుదురుగాక. శరీరములకు స్వస్థత, ఆత్మకి స్వస్థత, భారతదేశం కోసం, ప్రపంచం కోసం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉందురుగాక. గత స్థితిని మర్చిపోకుండా ప్రభు కోసము నిజమైన సాక్షులుగా జీవించుదురుగాక. తండ్రి, అటువంటి వారిగా సిద్ధపరిచి మహిమ పొందమని అడుగడుగున నడిపించే దేవుడు. కోడి తన పిల్లల్ని ఎలా రెక్కల కింద కాస్తుందో అంత ప్రేమ గలవాడు నా ప్రభు, నిన్ను మహిమపరుస్తున్నాము. క్షమించండి, మీ చిత్తమే ఇక్కడ జరిగించండి. యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమె. చాలా కన్నీళ్లతోటి మనం ప్రార్థన చేసి ఆయన పాదాలకు అడగవలసిన వాళ్ళం. ఇంకా ఎక్కువగా ఈ 3 ప్రసంగాలు మర్చిపోవద్దు. కాబట్టి మీరందరూ టీవీ ముందు కూర్చొని ఇంత ఓపికతోటి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థనలోను వాక్యంలో ఏకీవించిన మీకు మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దైవ సన్నిధి పరిచర్యలు అంటే ప్రియులరా, మేము సొంతంగా ఏర్పాటు చేసుకున్నవి కాదు, ప్రభువారు ఏర్పాటు చేసినవి అని మరొకసారి మనం చేస్తూ దైవ సన్నిధిలో వేలాది బిడ్డలు స్వస్థత పొంది ఆరోగ్యం పొందారు, శరీరానికి ఆత్మకు కూడా. అటువంటి కార్యాలు మీకు కూడా జరిగించును గాక నా ప్రభు. ఆమేన్.